ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ చాలా చాలా హీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చలికాలం ఇది, కానీ అంత హీట్ గా అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ లో. మరి ఏది విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారు 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక పేదవాళ్ళకి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు 2 సంవత్సరాల నుంచి. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినాక 10 సంవత్సరాల్లో మనం చూసాం, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, గృహ విద్యుత్. దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యంతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి చూసి నవీన్ యాదవ్ గారు లోకల్ క్యాండిడేట్. లోకల్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు సిక్కులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు గురుద్వారా కోసం కూడా ఆయన ఓన్ డబ్బులు పెట్టి పనిచేసిండు. వాళ్ళతో పాటు ఇక్కడ లోకల్ టెంపుల్ కూడా ఆయన ఓన్ డబ్బులు పెట్టి ప్రతి అందరికీ అన్న అంటే పలికి నాయకుడు ఆయన. మరి ఏంటన్నా మొత్తం ఎట్లా అంటే ఎండాకాలం అనేది ఈ జూబ్లీ హిల్స్ లోనే కనిపిస్తుంది అనేటట్టుగా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇంకా వారం రోజులు ఉంది, మరి ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? ఇంకా 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 ఎక్కువ హీట్ మీరు చూడబోతారు. చాలా మార్పులు చేర్పులు చూడబోతున్నారు. ఈ మార్పులు కూడా ఎలా ఉంటాయంటే 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియకుండానే ఎలా వచ్చిందో అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారం కూడా చేయలేరు, వాళ్ళ కార్యకర్తలు కూడా మిలిగారు. ఆ రేంజ్లో మీకు చేంజ్ అనేది కనబడుతుంది. నవీన్ కుమార్ యాదవ్ అన్న చాలా సంవత్సరాలకు వెళ్ళి సోషల్ యాక్టివిటీస్లో చాలా అంటే చాలా కీలకంగా ఆయన ముందుకు పోతున్నాడు. అన్న అంటే నేను ఉన్నా అంటే అర్ధరాత్రి కూడా ఎలాంటి సాయం కావాలని తడుపు తట్టినా కానీ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా సహాయం కోరిన వాళ్ళకు సహాయం చేసే స్వభావం గలవాళ్ళు వాళ్ళు. నమస్తే అన్న. పేరు కుమారస్వామి గౌడే. మరి చూసుకుంటే 10 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంది, ఈ 2 ఏళ్ల పాలన ఏ విధంగా అనిపించింది? 10 ఏళ్ల పాలనలో అసలు కేసీఆర్ ప్రజలకు సంబంధించిన విషయాలు ఎక్కడైనా చేసిండా? ఏ ఒక్కటి చేయలే, ఒక్క హామీ నెరవేర్చలే. ఇప్పుడు వాస్తవం ఆయన చెప్పిన మాటలే కదా. ఏంటిది? మొత్తం టోటల్ కళాకారులను మొత్తం ఆదుకుంటానన్నాడు, అమరవీరుల కుటుంబాలను మొత్తం ఆదుకుంటానన్నాడు, తెలంగాణ వస్తే కాపుల కుక్కను ఉంటానన్నాడు, మాట తప్పితే తల తీసుకుంటానన్నాడు, 3 ఎకరాలు ఇస్తానన్నాడు, తర్వాత మొత్తం ధనవంతులు చేస్తానన్నాడు, మన పేదవారిని బంగారు తెలంగాణ అన్నాడు. ఇవాళ ఏం పని చేసిండు? పిల్లల విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చిండా? నిరుద్యోగులకు ఏమన్నా జాబులు అది ఇచ్చిండా? ఏ ఒక్కరికి పేదవారికి సంబంధించిన అంశం మీద ఏది పని చేయలేదు. అంత ఏమైనా కమిషన్లు కాంట్రాక్టర్లు ఇవి తప్ప ఏం పని చేయలేదు. 10 ఏళ్ల పాలన బస్టు పట్టిపోయింది. ఈ 2 ఏళ్ల పాలన అంటావు ప్రజాప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రియల్గా ఆ రోజు తెలంగాణ ఆత్మబలం చేసిన పిల్లల చలించి సోనియా తల్లి మనకు తెలంగాణ ఇచ్చింది. కానీ ఈ కేసీఆర్ ఏం చేసిందంటే దాన్ని ఆసరా చేసుకొని తెలంగాణ తల్లిని అదే అసెంబ్లీలో దేవతని మొక్కిండు, కాళ్ళు మొక్కిండు, తర్వాత దయ్యం అని చెప్పిండు. తెలంగాణ పార్టీలో మిల్లింగ్ అవుతాను. ఇది ఒక్కటే కాదు మోసం, ఆయన నమ్ముకున్న వ్యక్తులందరినీ పంపు చేసిండు. ఆలెట్ నరేంద్ర కావచ్చు, జిట్ట బాలకృష్ణ కావచ్చు, విజయశాంతి కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, నిన్న మొన్న కన్నమైన యాదవ్ కావచ్చు, రాజా యాదవ్ కావచ్చు, ఎంతో మంది ఆమెపోయినారు. దళిత సీఎం అన్నావు, ఉప ముఖ్యమంత్రి అన్నావు, ఆయన నువ్వు వ్యక్తివి. ఏదైనా చేసినావా? ఏ చేయలే. 1,00,000 రూపాయల రుణమాఫీని నువ్వు 5 ఏళ్ళు బొరిచావు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీకేం తేడా ఎరికేనా? ప్రజాప్రభుత్వం లూటి చేసిన రాష్ట్రాన్ని, నువ్వు లూటి చేసిన రాష్ట్రం ఈ రోజుల్లో చక్కదిద్దడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి సర్కారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రభుత్వం, అది పేద ప్రజల పక్ష ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పతనం ఎరికేనా? యోధులు 150 ఏళ్ళ పరిపాలన చేసే యోధులు ఉన్న వ్యక్తులు ఎందుకు రేవంత్ రెడ్డికి స్థానం ఇచ్చిండు? పార్టీ కాపాడు కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేసేటోడు కావాలి. మనం ప్రజల పార్టీ కాబట్టి మనం ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు సంబంధించిన పాలన చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఇంకా 15 ఏళ్ళు కొనసాగుతుంది ఖచ్చితంగా. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలన చేసింది. మరి బీఆర్ఎస్ లో కూడా ఆయన ఈ ఎమ్మెల్యే ఇక్కడ వర్క్ చేశాడు, మంచి చేశాడు అని చెప్పేసి అంటున్నారు. మగనంటి గోపీనాథ్ గారు చాలా మంచి పని చేశారు అని అట్లా లేదు. మగనంటి గోపీనాథ్ గారు పనిచేసినారు, కానీ ఆయన దురదృష్టంకి ఏంటంటే అలాంటి నాయకుడు మనకు వెళ్ళిపోయిండు. ఇప్పుడు అన్నకు ఒక అవకాశం వచ్చింది. ప్రాబ్లం ఏమైందంటే అది వేరే పార్టీ అయిన వల్ల
కొద్దిగా రిలేషన్ లో క్లాష్ వచ్చింది అంతే, ఇంకా ఏం లేదు. ఆయనతో ఏం స్వార్థం లేదు, ఏం లేదు. ఈ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. నవీన్ అన్న ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ పర్సన్. బోత్ ఆర్ జెంటల్మెన్స్, వైట్ కలర్స్, బోత్ ఆర్ వైట్ కలర్స్. ఎవరైనా నవీన్ గోపి అన్న కూడా అన్న అంటగానే వస్తుండే, అన్న కూడా అంతే సేమ్ ఇద్దరు. కాకపోతే పార్టీ అంటే మీరు ఇప్పుడు పార్టీ చూడట్లేదు. పార్టీ చూడట్లేదు. నవీన్ అన్న మాకి పార్టీతో ఎప్పుడు సంబంధం లేదన్న. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, ఈవెన్ ఎంఐఎం కూడా లేదు. మాకి ఓన్లీ నవీన్ అన్న. నవీన్ అన్న ఈజ్ ఏ వెరీ నైస్ పర్సన్ అన్న. ఒక్క అవకాశం వస్తే చూడండి తప్పకుండా. అన్న వచ్చినా కూడా గతం కాదు, ఇప్పుడు ఏవైనా విత్ 10 years బ్యాక్ చూడండి, ఆఫ్టర్ 10 years కూడా చూడండి, చాలా చేస్తాడన్న. కాంగ్రెస్ బీజేపీయా బీఆర్ఎస్ అన్న పక్క పెడితే మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇక్కడ? రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా కూడా ఇక్కడ యువకుడైన నవీన్ యాదవ్ గారు నాయకునిగా ఉన్నారు. వాళ్ళకు భవిష్యత్తు ఉంది, ఒక మాస్ లీడర్గా మంచి పేరుంది, ప్రజాసేవ చేసిన అనుభవం వారికి ఉంది. ఖచ్చితంగా వారిని ఎన్నుకోవడానికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు ఫిక్స్ అయిపోయినరు. ఎందుకనంటే యువకుడు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య ఉన్నదనే కూడా వస్తాడు. మేము కూడా వెళ్ళి ఏ సమయంలో అయినా చెప్పుకోవచ్చని ప్రజలకు ఒక అవగాహన ఉంది. అధికార పార్టీ ఉంది. ఖచ్చితంగా మాకు గత 10 ఏళ్ళు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ చేయని చరిత్ర స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ నాయకునికి అవకాశం ఇస్తేనే బస్తీలలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని బస్తీ ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలే ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నాం, గెలవాలని కోరుకుంటున్నాం. అసలు నార్మల్ ఎలక్షన్ల టైంలో 2023లో ఆ టైంలో మరి చూసుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అంటే వద్దు, రేవంత్ రెడ్డి సీఎం అవ్వద్దు అనే విధంగా మరి పార్టీ లోపలనే మరి లొసుగులు గుసుగులు జరిగినాయి. మరి అదేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ. మా పార్టీలో ఏది జరిగినా మీకు కుటుంబ సభ్యుల పంచాయతీ లాగా అనిపిస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఒక నియంతృత్వ పార్టీ. వాళ్ళు ఏది ఉన్నా కూడా లోపల కత్తులతోటి ఓడుచుకున్నా కూడా బయటికి కనబడదు. ఇప్పుడు హరీష్ రావుకో కత్తిచ్చి కేటీఆర్కో కత్తిస్తే ఒకరొకరు ఓడుచుకుంటారు, అంత పగలున్నాయి. ఆల్రెడీ కవిత బయటపడ్డది. ఏమని చెప్పింది? కాళేశ్వరం తోటి మా బావ మొత్తం ముంచిండు, మా నాయన కూడా అందులో తప్పు చేసిండు, అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు దివాలా తీసిందని చెప్పింది. మరి దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. గతంలో వీళ్ళు కట్టిన కేసీఆర్ కట్టిన అని చెప్పుకున్న ప్రాజెక్టులు, గొప్ప చెప్పుకున్న ప్రాజెక్టుల వల్ల తెలంగాణ దివాలా తీసింది. అంటే ఈరోజు వాళ్ళ మధ్యలో ఉన్న కుట్రలు మీకు కనబడి, వాళ్ళు చేసిన కుట్రలు మీకు కనబడి, కానీ కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న అలకలు అవి ఉంటే దాన్ని మీడియా ఫోకస్ చేస్తుంది. కానీ మా అలకల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. వాళ్ళ అలకల వల్ల మాత్రం, వాళ్ళ దోపిడీ వల్ల మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగింది. దానికి ఉదాహరణ కాళేశ్వరం కావచ్చు, లిక్కర్ స్కాములు కావచ్చు, ఈకార్ఎస్ కుంభకోణాలు కావచ్చు, ఆఖరికి సొంత భావ మాటలే ఫోన్ ట్యాపింగ్ చేసిన దరిద్రులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. అటువంటి దరిద్రమైన పార్టీ గురించి మాకు పోలిక అసలే లేదు. ఖచ్చితంగా మా ఏదున్నా కూడా మేము బహిర్గతంగా మాట్లాడుకుంటాం, కుటుంబ సభ్యులాగా మళ్ళీ కలిసి అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయడమే దృష్టి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ.